చర్మంలో ఓపెన్ పోర్స్‌తో బాధపడుతున్నారా? ఈ ఓపెన్ పోర్స్ వచ్చినందుకు మీకు ఫోటోస్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా? నలుగురితో వెళ్ళటానికని ఓపెన్ పోర్స్ ఎక్కువైనప్పుడు ఇబ్బంది పడుతున్నారనంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఎందుకొచ్చింది? అనే దాని గురించి ఆలోచిస్తున్నారనంటే ఈ అవేర్‌నెస్ వీడియో తోటి మీ సందేహాలకి, అపోహలకి, అన్ని ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అసలు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి? ఎలా వస్తాయి? వాటికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. ఓపెన్ పోర్స్ అనేటివి చర్మంలో చిన్నగా సూక్ష్మంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవి మీకు వెడల్పైన ఆయిల్ గ్లాండ్స్‌కి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఓపెన్ పోర్స్‌కి మనకు కారణం వచ్చేసి జెనెటిక్ రీజన్ కానీ, ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, ఏజింగ్ కానివ్వండి, లేక ఎక్సెసివ్ సీబమ్ ప్రొడక్షన్ కానివ్వండి, సన్‌లైట్ ఎక్స్‌పోజర్, లెస్ కొల్లాజెన్ సింథసిస్, హెయిర్ ఫాలికల్స్ థిక్‌గా ఉండటం, అలానే మనకి డైట్ ప్రకారంగా చూసుకోవటం, అలానే మనకి పూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఉండటం. ఈ కారణాల వల్ల మనకి ఓపెన్ పోర్స్ వస్తాయి. ఒక్కొక్క దాని గురించని ఇవాళ వివరంగా తెలుసుకుందామండి. జన్యుపరంగా ఒకవేళ అమ్మ నాన్నకి గానీ, బాబాయ్, మామయ్యకి గానీ, ఎవరికైనా పెద్దమ్మ, చిన్నమ్మలకున్నా కానీ, తాతయ్యలు, నానమ్మలకున్నా కానీ ఓపెన్ పోర్స్ మీకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జెనెటిక్స్‌లో మనకి ఇది ఓపెన్ పోర్ టెండెన్సీ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా గానీ ఇది రావచ్చండి. బ్యాడ్ లైఫ్ స్టైల్, ఎక్సెసివ్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ విపరీతంగా ఉంటే దాని వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఏజింగ్ అంటాం కదండీ! బుగ్గలు ఇంతకుముందు పైకి ఇలా ఉండాల్సింది కిందకి అది ఇలా అవుతున్నప్పుడు అప్పుడు దానితోటి కూడా అది అవుతూ ఉంటుంది. సాగింగ్ ఆఫ్ స్కిన్, ఏజింగ్ ఆఫ్ స్కిన్ అంటే చర్మము మరీ వీక్‌గా అయిపోవటంతోటి దాంతోటి కూడా ఓపెన్ పోర్స్ పెరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అంటే విపరీతమైన సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అవ్వటంతోటి కొన్ని చోట్ల మీకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ తోటి ఇండ్యూస్డ్ కొల్లాజెన్ డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ కొల్లాజెన్ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు ఓపెన్ పోర్స్ అవుతాయి. కొల్లాజెన్ తక్కువగా సింథసిస్ అవ్వటం, చర్మంలో కొల్లాజెన్ డెఫిషియన్సీస్ రావటం, మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ ఉండటం, అలానే హైడ్రేషన్ సరిగ్గా ఉండకపోవటం, చర్మానికి విపరీతమైన ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్‌కి ఎక్స్‌పోజర్ కావటంతోటి అక్కడ హైడ్రేషన్ తగ్గిపోయి కొల్లాజెన్ డీనేచర్ అయిపోయి అక్కడ సపోర్ట్ సిస్టమ్ అనేది చర్మానికి లేకుండా ఉండటంతోటి మీకక్కడ ఓపెన్ పోర్స్ అనేది వెడల్పుగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. కొల్లాజెన్ ఎప్పుడైనా గాని మన చర్మానికి బిగ్గెస్ట్ పిల్లర్ అన్నమాట. కొల్లాజెన్ మంచిగా ప్లేస్ అయ్యి ఉంటే మన పైన చర్మం అనేది ఎక్స్‌ట్రా స్ట్రెచ్ అయ్యి ఉండి నీట్‌గా, ఇంటాక్ట్‌గా, స్మూత్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, కొల్లాజెన్‌కి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్సెసివ్ సీబమ్ ప్రొడక్షన్. అసలు ఈ ఓపెన్ పోర్స్ అంటే ఏంటి? చర్మంలో మనకు ఆయిల్ గ్రంథాలు అనేటివి ఉంటాయి. ఈ ఆయిల్ గ్రంథాలు మన జుట్టు పక్కన ఉంటాయి. ఈ జుట్టు పక్కన ఉన్న ఈ ఆయిల్ గ్రంథాలు మనకి ఆయిల్ నెమ్మదిగా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సో, ఎక్సెసివ్ సీబమ్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఆయిల్ యాక్టివిటీ ఉంటే కనుక దానివల్ల గూడా ఓపెన్ పోర్స్ అనేది ఉంటుంది. సో, ఈ ఓపెన్ పోర్స్ అనేటివి మనకి సీబమ్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ మన జుట్టుతోటి మనకి కొద్దిగా మృదువుగా అక్కడ చిన్నగా ఓపెనింగ్ ఉంటే, అది మనకి వివిధ రకాల కారణాలతోటి అది వెడల్పుగా అవుతుంది. అప్పుడది ఓపెన్ పోర్‌గా ఉంటుంది. యాక్నే స్కార్ అంటే ఏంటి? గుంతలాగా ఉంటుందండి. అంటే మీకు ఈ గుంత అనేది ఇలా చర్మంలో ఇలా వస్తుందనమాట. కిందికంతా వండిపోతుందనమాట. డీపర్‌గా ఉంటుంది. అదే ఓపెన్ పోర్స్ అయితే సూపర్ఫిషియల్‌గా ఉంటుంది. సో, ఎక్సెసివ్ సీబమ్ ప్రొడక్షన్ తోటి హెయిర్ ఫాలికల్స్ థిక్‌గా ఉంటాయి. అంటే అక్కడ హెయిర్ అనేది ఎక్కువగా కనిపించి గట్టిగా ఉన్నప్పుడు కూడా ఆ ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ థిక్‌నెస్ అయ్యుండి హెయిర్ లెంత్ ఉండాల్సిన అవసరం లేదండి. చ వెంట్రుకలు చాలా చిన్నగా ఉన్నా గాని, అక్కడ వెడల్పుగా ఉన్నా గాని దాంతోటి కూడా ఓపెన్ పోర్స్‌గా అవ్వొచ్చనమాట. ఇలా అని కాకుండా హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమందికి మెనోపాజ్ మారినప్పుడు, మెనోపాజ్‌లోకొచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ భాగంలో మనకి ఫ్యాట్ అనేది రిసార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. దానివల్ల కూడా అవుతుందనమాట. అలానే కాకుండా చర్మంలో అదే రీజన్ కాకుండా ఇతరితరయి కూడా ఉంటాయి. ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదండీ! పొల్యూషన్ గాని, డస్ట్ గాని, లేకపోతే ఇతరత్ర సన్‌లైట్ ఎక్స్‌పోజర్ కానీ, హార్డ్ వాటర్స్ యూజ్ చేయటం వల్ల కానివ్వండి, ఇతరత్ర కారణాల వల్ల కూడా ఇది డ్యామేజ్ అయ్యి స్కిన్‌లో మీకు ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పూర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. పూర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఏది పడితే అది తీసుకొని వాడేయటం, చర్మాన్ని డెసికేట్ చేసేది, డ్రై చేసే సీరమ్స్ వాడటం, ఇష్టమున్న మాయిశ్చరైజర్స్ వాడటం, పడని సన్ స్క్రీన్స్ వాడటం, ఇష్టమున్న ఫేస్ వాషెస్ వాడటం, అలాంటివి ఏదైనా చేయటం వల్ల దానితోటి కూడా నెగ్లిజెన్స్ తోటి కూడా పూర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తోటి కూడా ఓపెన్ పోర్స్ వస్తూ ఉంటాయి. అలానే మనకి డైట్ కూడా ఇంపార్టెంట్ అండి. హై ఫ్యాట్ డైట్, హై జంక్ ఫుడ్స్, హై షుగర్ కంటైనింగ్ ఫుడ్స్, హై సోడియం కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవటం తోటి కూడా
ఏజింగ్ అనేది చాలా తొందరగా వస్తూ ఉంటుందనమాట. దానివల్ల కూడా అది ఉంటుందండి. ఇదే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్, ఆల్కహాల్ ఉండటం వల్ల కూడా కొల్లాజెన్ డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. చర్మంలో కూడా డీజనరేషన్ అనేది జరగటం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఓపెన్ పోర్స్ అనేది కూడా జరగటం అవుతుంది. సో, ఏదన్నా ఒక రీజన్ ఉండాల్సిన అవసరం లేదండి. ఏదన్నా 2 ఉండాల్సిన అవసరం లేదు. మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటారనమాట. మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటే చర్మం లోపలికి మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండటంతోటి దాంతోటి అది ఇబ్బందవుతూ ఉంటుంది. సో, చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అనంటే మనం ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ చేయాలి అనంటే మనం ఈ విధంగా చూసుకోవాలి. అయితే ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవాలి? హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవాలి ఓపెన్ పోర్స్‌కి అని చాలామంది చూస్తూ ఉంటారు. స్టీమ్ చేయటంతోటి పోర్స్ అన్నీ క్లీన్ అవుతాయని చాలామంది గమనించి, ఆలోచించి చేస్తూ ఉంటారు. స్టీమ్ అనేది చేయకూడదండి. స్టీమ్ చేస్తుంటే మీకు ఆ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పెంచడం జరుగుతూ ఉంటుంది. పోర్స్ క్లీన్ చేయాలనంటే హైడ్రా ఫేషియల్స్ చేయించుకోవాలి. హైడ్రా ఫేషియల్ ఒరిజినల్ హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలండి. మామూలు హైడ్రా ఫేషియల్ మీకు అక్కడే ఇక్కడ దొరికేటివి అవన్నీ చిన్న చీప్ మెషిన్స్‌లో ఉంటాయండి. ఒరిజినల్ హైడ్రా ఫేషియల్, ఒరిజినల్ సీరమ్స్ తోటి యూజ్ చేస్తే ఏమవుతదంటే, చర్మంలో ఆ కొల్లాజెన్ అనేది మనకిది బాగా జరుగుతూ ఉంటుందనమాట. సో, అక్కడ ఓపెన్ పోర్స్ కూడా క్లీనింగ్ అదంతా మనకి బాగా జరుగుతుంది. చర్మంలో మనకి మంచి బెనిఫిట్ రావాలనంటే హైడ్రా ఫేషియల్ థెరపీస్ తోటి ఓపెన్ పోర్స్ అనేది మనకి బెటర్‌గా అవుతుంది. అలానే మనకి ఎక్స్‌ఫోలియేషన్ ఏమైనా చేయాలా అనంటే ఎక్స్‌ఫోలియేటివ్ మాస్క్స్ అనేది మీరు ఎక్కువ పెట్టకండి. ఎక్స్‌ఫోలియేషన్స్ ఎక్కువ చేస్తుంటే ఓపెన్ పోర్స్‌లోంచి కూడా డ్యామేజ్ అయ్యి మీకు ఇంకెక్కువ కూడా కనిపించొచ్చనమాట. స్టీమ్స్ అవాయిడ్ చేయాలండి. ఇది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ట్రీట్మెంట్స్ ఏమేముంటాయి డాక్టర్ గారు ఇట్లా ఓపెన్ పోర్స్‌కి మనం ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనంటే, దానికి మైక్రో బొటాక్స్ అని ఉంటుందండి. ఆల్మా హైబ్రిడ్ తోటి మాకు దగ్గర ఉన్న మంచి అడ్వాన్స్డ్ లేజర్ మెషిన్స్ తోటి అది ట్రై చేసినాం మేము. మార్ఫియస్ 8 అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్, ఎండిమెడ్ ఎంఎన్ఆర్ఎఫ్ తోటి మనం చేసినందుకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంటెన్సివ్ కాంబినేషన్స్ తోటి, హైలూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ తోటి, స్కిన్ బూస్టర్స్ తోటి మంచిగా హైలూరానిక్ యాసిడ్ ఉన్న డెన్సిటీ ఉన్న సీరమ్స్ తోటి మనకి దాంతో కూడా బెనిఫిట్స్ వచ్చాయి. అలానే కొన్ని సీరమ్స్ వీటితోటి నియాసినమైడ్ సీరమ్స్ కూడా మనం యూజ్ చేసిన సందర్భాల్లో కూడా రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో, చర్మంలో ఈ విధంగా మార్పులు చేసిన దానికి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. హైబ్రిడ్ లేజర్ ఎలా చేస్తారు అనంటే, హైబ్రిడ్ లేజర్ మీకు చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తారండి. అది చేయటంతోటి మీకు అక్కడ గ్రిడ్ ప్యాటర్న్ లాగా ఫార్మ్ అయ్యి మీకది కొద్దిగా స్కిన్‌లో రీజువినేట్ అవుతుంది. ఏం చేస్తుంది హైబ్రిడ్ స్కార్ లేజర్ అనంటే మీకు 2 రకాల లేజర్ థెరపీస్ అవుతాయవి. ఒకటి డీపర్‌గా ఉన్నదాన్ని స్టిమ్యులేట్ చేయటం అని, రెండోదేమో వచ్చేసి సూపర్ఫిషియల్‌గా స్టిమ్యులేట్ చేయటం. సో, డీపర్‌గా ఉన్న కొల్లాజెన్ కొత్తది ఫార్మ్ అవుతుంది. లెస్సర్ కొల్లాజెన్ మనకి ఎక్కడైతే కింద మనకి సపోర్ట్ సిస్టమ్ ఉందో అక్కడ కూడా కొత్త కొల్లాజెన్ జనరేట్ అవుతుందన్నమాట. ఆ 2 కలిపి సపోర్ట్ చేయటంతోటి మీకిలా ఓపెన్ పోర్స్ ఉన్నయన్నీ మీకది నెమ్మది నెమ్మదిగా క్లోజ్ అవుతుందన్నమాట. సో, ఈ ఓపెన్ పోర్స్ అనేది మనకి మంచి క్లోజ్ కావటానికని మైక్రో బొటాక్స్ కూడా ఉంటుందండి. మైక్రో బొటాక్స్ అనంటే మనకి పెద్ద పెద్ద సూదుల్లాగా అనుకోవద్దండి. చిన్నగా మనకి ఇక్కడ చర్మంలో చాలా సూపర్ఫిషియల్‌గా ఇచ్చేస్తారనమాట. అది అక్కడ ఇవ్వటంతోటి చర్మంలో మనకి బాగా కాంట్రాక్ట్ అయ్యి, మంచిగా ఓపెన్ పోర్స్ అనేటివి గూడా మంచి రిలాక్సేషన్ అయ్యి, మంచిగా రిజల్ట్ వస్తూ ఉంటుంది. దీనే కాకుండా అడ్వాన్స్‌డ్ ఎంఎన్ఆర్ఎఫ్ ఉంటుందండి. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని అంటాం. వాటిని లోపల చర్మం లోపలికి పంపించి, మంచిగా రేడియో ఫ్రీక్వెన్సీతో స్టిమ్యులేట్ చేస్తామనమాట. అలానే మనకి ప్రొఫైలో థెరపీస్ ఉంటాయండి. స్కిన్ బూస్టర్ థెరపీస్ ఉంటాయి. హైడ్రా బూస్టర్ థెరపీస్ ఉంటాయి. హైడ్రా ఫేషియల్ థెరపీస్ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్ చేయటంతోటి మనకి చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. సో, వచ్చిన రిజల్ట్స్‌ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ సాగింగ్ ఎక్కువుండి మనకి ఓపెన్ పోర్స్ వచ్చాయనంటే మనం దానికి అది కొద్దిగా ఫిల్లర్స్ అవి చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవటానికని సాధించవచ్చండి. ఈ ఓపెన్ పోర్స్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఏ కారణంతో వచ్చిందనే దానికి మీరు మా దగ్గరకొస్తే, దానికి నేను చూసి మీకు డిస్కస్ చేయగలుగుతానండి. మీరు మా దగ్గరకొస్తేనే గదండీ తెలిసేది మీ చర్మంలో ఎంత ఇబ్బందుంది, ఏ విధంగా చేయొచ్చనే దాని గురించని. అలా చూద్దాం రండి. సో, ఇదండి విషయం. చర్మానికి మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికని ట్రీట్మెంట్స్ గురించని నేను మీకు డిస్కస్ చేశాను. ఇతరత్ర ఏమైనా సందేహాలుంటే, అపోహలుంటే, ఎనీ క్వెషన్స్ ఏమైనా ఉన్నా గానీ, మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే తప్పకుండా నేను దానికి వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం దొరికినప్పుడు నేను చేస్తానండి. నా వీడియోని మీరు లైక్ చేసి, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ, నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా సరే, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఓపెన్ పోర్స్‌తో బాధపడుతున్నారనంటే, వాళ్ళకి ట్రీట్మెంట్స్ లేవని అనుకుంటున్నారనంటే, వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచిగా తీసుకొని కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చనే దానికి మీరు ఎగ్జాంపుల్‌గా మీరు సెట్ చేయొచ్చు. సో, దయచేసి నా వీడియోని షేర్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.
నమస్తే.